సినిమాల పైరసీ ఆగలేదు. ఐ బొమ్మ 1 పేరుతో కొత్త వెబ్సైట్ ప్రత్యక్షమైంది. ఐ బొమ్మ 1లోనూ కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఏదైనా సినిమాను క్లిక్ చేస్తే మూవీ రూల్స్ కు రీడైరెక్ట్ అవుతోంది. ఇక ఐ బొమ్మ ఎకోసిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉండగా అందులో ఐ బొమ్మ 1 ప్రచారంలోకి తీసుకువచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. చూసాం ఆ సినిమాలపై పైరసీ అయితే ఆగలేదు. ఐ బొమ్మ 1 పేరుతో కొత్త వెబ్సైట్ కూడా ప్రత్యక్షమైంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఐబొమ్మకు సంబంధించినటువంటి నిర్వాహకులు రవి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతనికి ఐబొమ్మకు సంబంధించినటువంటి వెబ్సైట్ తో పాటు మొత్తం వెబ్సైట్ ని కూడా క్లోజ్ చేయించారు. అయితే తాజాగా మరొక పైరసీ వెబ్సైట్ తెర మీదకి వచ్చింది. ఐబొమ్మను పోలినటువంటి వెబ్సైట్ మరొకటి తెర మీదకి వచ్చింది. ఐబొమ్మ 1 పేరుతో ప్రజెంట్ ఈ వెబ్సైట్ పనిచేస్తుంది. ఈ వెబ్సైట్ లోనే కొత్త సినిమాలన్నీ కూడా ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ వెబ్సైట్ ఏదైతే ఉంది, ఈ వెబ్సైట్ వెంటనే క్లిక్ చేసిన వెంటనే మూవీ రూల్స్ లోకి ఈ వెబ్సైట్ రీడైరెక్ట్ అవుతుంది. సో దీంట్లోనే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి సినిమాలతో పాటు ఆ తర్వాత ఓటీటీకి సంబంధించినటువంటి కంటెంట్ కూడా ప్రజెంట్ కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఐబొమ్మకు సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ లో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయి. సో ఈ 65 మిర్రర్ వెబ్సైట్ లో ఈ ఐబొమ్మ 1 ఇప్పుడు ప్రచారంలోకి తీసుకొచ్చినట్టుగా ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. సో అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఈ ఐబొమ్మ 1 మీద కూడా పోలీసుల దృష్టి సారించారంటూ కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ ఐబొమ్మ 1 మళ్ళీ క్రియేట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరన్నటువంటి అంశాల మీద కూడా ఇప్పుడు ఆరా తీయబోతుంది. రెండో అంశం అయితే ఈ రోజు ఐబొమ్మకు సంబంధించినటువంటి నిర్వాహకులు రవిని కూడా కస్టడీలోకి తీసుకోబోతూ ఉన్నారు. సో ఇది ఐబొమ్మకు అనుబంధంగా ఉండేటటువంటి వెబ్సైట్ కాబట్టి సో ఈ అంశాల మీద కూడా రవి విచారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తానికి ఐబొమ్మను క్లోజ్ చేసినప్పటికీ కూడాను ఇంకా కొత్త వెబ్సైట్లు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి. మరోవైపు కేవలం రవిని అరెస్ట్ చేస్తే ఈ పైరసీ ఆగినట్టు కాదని గతంలో పోలీసులు చెప్పినప్పటికీ కూడా అందుకని ప్రజెంట్ కొత్త వెబ్సైట్లు తెర మీదకి వస్తుంది. ఈ ఐబొమ్మ 1 డే కూడా పోలీసులు దృష్టి సారించారు. రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.